క్రీడల ద్వారా చక్కటి గుర్తింపు. సబ్ ఇన్స్పెక్టర్ వివేక్ నిత్యం క్రీడలు సాధన చేసినట్లయితే సమాజంలో చక్కటి గుర్తింపు, గౌరవం లభిస్తుందని అక్కనపేట ఎస్ఐ తాండ్ర వివేక్ అన్నారు. బుధవారం అక్కనపేట మండలం అంతకపేట గ్రామంలో జరిగిన 8వ జిల్లా స్థాయి రోడ్ రేస్ సైకిల్ ఎంపిక పోటీలకి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్రీడల ద్వారా చక్కటి గుర్తింపు, గౌరవంతో పాటు భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారయ్యే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యంతో పాటు ఆటలు పాటలు అనే నినాదం మేరకి ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామం చేయాలని కోరారు. సైక్లింగ్ ద్వారా అనేక మంది లబ్ధి పొందాలని సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగపల్లి వెంకట నరసయ్య అన్నారు. ఈ జిల్లాలో అనేక మంది జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారని, ప్రస్తుతం ఎంతో మంది అకాడమీలలో విద్యని అభ్యసిస్తున్నారని ఆయన చెప్పారు. సైక్లింగ్ అంటేనే కేర్ ఆఫ్ హుస్నాబాద్ ప్రాంతమని ఆయన చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి వర్తమాన క్రీడాకారులు రాణించాలని ఆయన కోరారు. కాగా ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ గుగులోతు రంగా, అంతకపేట ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్, జిల్లా సైకిల్ అసోసియేషన్ ఆర్థిక కార్యదర్శి చింతకింద శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మన్ రజితా రవి, ఖేలో ఇండియా శిక్షకులు సంజీవ్, పీఈటీలు సుధారాణి, వీరస్వామి, సుమారు 80 మంది సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి రోడ్ రేసింగ్ సైకిల్ ఛాంపియన్షిప్ లో అండర్-14, అండర్-19, అండర్-18 బాలబాలికల విభాగాల్లో, మాస్టర్ టైం ట్రావెల్ విభాగాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకి బహుమతుల్ని అందజేశారు. గెలుపొందిన సైక్లిస్టుల వివరాలు: బాలికల విభాగంలో అండర్-14 విభాగంలో రిజ్వానా, వర్షిత, లిఖిత, కావ్య, హారిక, సిరిచందన, అండర్-16 బాలికల విభాగంలో హర్షిత, రవలి, దుర్గా, స్నేహ, కావ్య, అండర్-14 బాలుర విభాగంలో నిఖిల్, పవన్, సుప్రీత్, ప్రసాద్, చరణ్, అండర్-16 బాలుర విభాగంలో సుమిత్, జశ్వంత్, హర్షవర్ధన్, లల్లు, ప్రసాద్, రఘువంశీ తదితరులు విజేతలుగా నిలిచారు. మన విశిష్టంగా ఉంటుంది. ఇంకా చాలా సార్ కోచ్ సమయాభావం వల్ల కుదించింది. మీకు అందరికీ తెలుసు, అన్ని బాడీలో ఉన్న అన్ని పాటలు తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం బికమ్ స్ట్రాంగ్ పడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. చాలా మన కొలెస్ట్రాల్ అనేది 0 కొలెస్ట్రాల్ తయారైపోయి బాడీలో ఎక్కడ కూడా ఫ్యాక్టరీస్ అనేవి ఉండకుండా బ్రీతింగ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. మజిల్స్ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి. గ్రోతింగ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏమైతే మనకు స్టామినా కూడా పెరుగుతుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నటువంటి గేమ్ సైక్లింగ్. ఒక్కొక్క సైకిల్ చూస్తే దాదాపు లక్షలలో ఉన్న సైకిల్ కూడా సో వాటికి కాదు, మన పవర్ కూడా ఇంపార్టెంట్. ఎంత డివైస్ ఎంత ఉన్నప్పుడు కూడా రైడింగ్ కెపాసిటీ కూడా బాగా ఉండాలి. వాటిని చూసి నిరుత్సాహపడతారు. నమస్కారం. ఈ మంచి కార్యక్రమం గత సంవత్సరం అంతకపేట పాఠశాల ద్వారా నిర్వహించడం జరిగింది. దానికి శ్రీనివాస్ సార్ చాలా కష్టపడ్డాం. మరి ఈరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా పేరున కృతజ్ఞత తెలుపుతూ, మరి మెల్లగా మధ్య మధ్యలో సార్ అన్నట్టు మంచినీళ్ళు అవి కూడా ఉన్నాయట. మరి చాలా నెమ్మదిగా ముగించుకొని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు అందరికీ పేరుగా ముగిస్తున్నాను సార్. ఆడుతూ చదవాలి, చదువుతూ మరి ఉన్నత స్టేజ్లో ఉండాలి. మంచి జీవితాల్లో స్థిరపడే విధంగా మీరంతా తయారు కావాలి. మీ ఆలోచనలు కూడా అట్లా ఉండాలి. మరి ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు అయ్యే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇది ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా పట్టణ ప్రాంతాలలోనే చేయాలి. ఇదే నెల 23-24 మరి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగనాథ్ సాగర్ మీద మేము జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాం. ఇది ఇప్పటికే మనము మరి 3 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించినాం సిద్దిపేట జిల్లాలో ఏర్పడిన తర్వాత. కాబట్టి మీరు అధిక సంఖ్యలో ఈ ప్రాంతంలో నిర్వహిస్తే ఈ ప్రాంతం నుంచి అనేక మంది మనకు రాష్ట్ర స్థాయి పోటీల్లో మన ప్రాంతం వాళ్ళు ఉంటారనే ఒక సదుద్దేశం, ఒక స్వార్థంతోనే చేసినాం. మరి మీరు కూడా ఎక్కువ సంఖ్యలో దీన్ని వాడుకునేటట్టుగా ఉండాలి. మంచిగా ఒకటి మంచి సేఫ్ రైడ్ చేసి రిజల్ట్ ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మాకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎవరో విదేశాలలో ఎక్కువ ఆడే అంటే మనం గతంలో ప్రతి ఒక్కరికి సైకిల్ ఉంటుంది. అందరూ హెల్దీగా ఉండేటోళ్ళు. సైకిల్ ఉన్న ప్రతి ఒక్కరు అంటే గతంలో తక్కువ మంది రోగాలు వచ్చేటి. ఇప్పుడు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే సైకిల్ లేకపోవడం వల్ల ఎక్కువ వస్తుంది. ఆ కాంపిటీషన్ వచ్చింది కాబట్టి మీరు దాంట్లో పార్టిసిపేట్ కావడం మీ యొక్క అదృష్టం. ఏ యొక్క పోటీ తీసుకున్నా కానీ ఆ పోటీలో అంటే చివరి వరకు వెళ్తేనే మీ ఆ యొక్క దానిని సార్థకం చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే మధ్యలో ఎన్ని అడల్స్ వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మధ్యలో వదిలేస్తే దానికి మీకు కూడా ఒక రూపం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో ఖచ్చితంగా ది ఎండ్ కష్టపడాలి, ఎండ్ వరకు వెళ్ళాలి. మీకు ఈరోజు ఇక్కడ నుంచి హుస్నాబాద్ వరకు
10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ మన సైక్లింగ్ పోటీలు ఉంటుంది. జిల్లా నుంచి వివిధ క్రీడాకారులు వచ్చారు. ఆ క్రీడాకారులు ఈ యొక్క పోటీని ఒక స్పిరిట్గా తీసుకొని రాబోయే రాష్ట్ర స్థాయి పోటీలో 23-24 సిద్దిపేట రంగనాథ పోటీలో రాణించాలి. విద్యతో పాటు ఆటోల్లో కూడా రాణించినట్లయితే ఖచ్చితంగా మీరు శారీరకంగా దృఢంగా ఉన్నట్లయితే మానసికంగా దృఢంగా ఉంటారు. ఖచ్చితంగా మీరు